హాయ్ ఫ్రెండ్స్, రెస్టారెంట్ స్టైల్ దొండకాయ ఫ్రై చేసుకుందాం మనం ఇప్పుడు. ముందైతే దొండకాయలు వాటర్తో బాగా క్లీన్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. తర్వాత ఇలా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక కొన్ని వేసేటప్పుడు మొహం మీద చిగురుతాయి, కొద్దిగా జాగ్రత్తగా వేయండి. వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. వీటిని మరి ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు, మాడిపోయినట్టు. లైట్గా అలా చేసుకొని ఇంకా కొద్దిగా అవ్వాలి. ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతాయి. మళ్ళీ మిగతావన్నీ ఇంకా అలానే ఫ్రై చేసుకోండి. అన్నీ వేసుకొని ఇలా అన్ని ఫ్రై చేసి ఒక బౌల్లో తీసుకొని సరిపోయేంత సాల్ట్, కొద్దిగా కారము, ఒక స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకోండి. తర్వాత కొద్దిగా ధనియా పౌడరు, తర్వాత ఇలా ఫ్రై చేసుకున్న పల్లీలు అండ్ కరివేపాకు, కొద్దిగా గరం మసాలా. అది ఎంటీఆర్ గరం మసాలాలే వాడండి. ఎంటీఆర్ ప్రమోట్ చేస్తున్నావు నువ్వు. తర్వాత మిక్స్ చేయాలి. తర్వాత మిక్స్ చేసుకొని పప్పు రైస్లోకి, రసం రైస్లోకి తింటే ఉంటుంది. ఇది మా ఆయన ఫేవరెట్ అసలుకే, దొండకాయ ఫ్రై. మీకోసం